అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ముస్లిం సమాజం కూడా ఒక ప్రశ్నలో ఆలోచిస్తున్నది, ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ వీళ్ళు ఎందుకు లేవనెత్తుతున్నారు అనేది. దాని గురించి కొంచెం చిన్న వివరణ ఇవ్వాలని నేను ముస్లిం సమాజానికి చెప్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో 18-20% అంటే కూడా 150 కోట్లు ఉన్న భారతదేశంలో 20% అంటే కూడా మేము 30 కోట్లు ఉన్నాం. కానీ రాజ్యాంగ పరంగా దామాషా ప్రకారంగా చట్టసభల్లో మనము 80 లేదా 90 పార్లమెంటు సభ్యులు మనము ఉండాలి. ప్రతి అసెంబ్లీలో మనం సభ్యులుగా ఉండాలి. కానీ అలా జరుగుతుందా? లేదు. భారతదేశంలో 543 సీట్లు ఉంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక్క ముస్లింలు కూడా సీటు ఇవ్వలేదు. అదే ఉత్తరప్రదేశ్ లో 25 కోట్లలో 6-7 కోట్లు ఉన్న ముస్లిం సమాజానికి 403 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా ముస్లింకు ఇవ్వలేదు. అదే రిజర్వేషన్ ఉంటే, అదే రిజర్వేషన్ మతపరంగా లేరు అంటారు. అందరూ ఏదో ఒక మతంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నవారు అందరూ ఏదో ఒక మతంలో ఉన్నారు. ముస్లింలే మతంలో ఉన్నారా? అట్లా కాదు. ముస్లింలో కూడా వెనుకబాటుతనంలో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి వాళ్లకు మీరు ఈ రిజర్వేషన్ కల్పిస్తేనే, లేకపోతే మేము స్వతంత్ర అభ్యర్థులుగా గెలిస్తే మాకు రిజర్వేషన్ అవసరం లేదు. మీరేమంటారు? మాకు ఓట్లు వేయండి, మీకు న్యాయం చేస్తామని. మాకు ఆ న్యాయం జరగడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మా దామాష ప్రకారం 15 సీట్లు ఉండాలా. మాకు 3 సీట్లు ఒకరిచ్చారు. ఇంతకుముందు 4, 5, 6, 7 ఇచ్చారు. మేము కాదనం. కానీ మా దామాష ప్రకారం మాకు రావడం లేదు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్ ఇస్తే ఏ సీటు రిజర్వేషన్ ఉంటుందో ఆ సీటుపై ముస్లిమే నిలబడి ముస్లిమే గెలుస్తాడు. కాబట్టి మేము ఈ డిమాండ్స్ చేస్తూ రాష్ట్రమంతా పాదయాత్రలకు శ్రీకారం చుట్టాము. కాబట్టి ప్రతి సహోదరుడు మేలుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.